పవన్ కళ్యాణ్ నిర్మోహమాటంగా చెప్పేశారు. పార్టీని సిద్ధాంతపరంగా నడుపుతానని, ఇష్టం ఉన్నవారు ఉండండి, లేకపోయినా వారు వెళ్లిపోండి అంటూ స్పష్టమైన సంకేతాలిచ్చారు. సోమవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మనసు విప్పి మాట్లాడారు. జనసేనను ఒక ప్రాంతానికి, ఒక కులానికి ఆపాదించొద్దు అని తేల్చి చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక పవన్ కళ్యాణ్ దృష్టికి చాలా అంశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియా తెరిస్తే చాలు జనసేన అనేది కాపుల పార్టీగా ముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనసేన నేతలు కూడా అదే వైఖరితో ఉన్నారు. ఆ వైఖరి మూలంగా జనసేనతో పాటు పవన్ కళ్యాణ్పై నమ్మకమున్న ఇతర సామాజిక వర్గాలు సైతం సైడ్ అవుతున్నాయి. దానిని గుర్తించారు పవన్. అందుకే కులం అనే మాట వినిపించకుండా, ఒక కులానికి మాత్రమే జనసేనను ఆపాదించకుండా చూడాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో కాపుల అంశంపై ఏది జరిగినా దానిని జనసేన చుట్టూ కథలు అల్లడం పరిపాటిగా మారింది. కేవలం పవన్ విషయంలో కాపుల వైఖరి మారినందునే ఇలా వారిని దూరం చేసేందుకు చాలా రకాల ప్రయత్నాలు జరిగాయి ఏపీలో. అయితే ఇదే జనసేన 2019లో ఉంది. అప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కాపులు జనసేన వైపు కాకుండా వైసీపీ వైపు చూశారు. ఆ పార్టీ వైఖరి నచ్చకపోవడం వల్లే కూటమి వైపు 2024 ఎన్నికల్లో టర్న్ అయ్యారు. అయితే ఇక్కడ కాపుల ముద్ర అనేది జనసేన వైపు వేయడం ప్రారంభించారు. దీనిని పవన్ గుర్తించారు కూడా. కులం మాటున జనసేనను ఒక చట్రంలో పెట్టి ఎదగకుండా చేయాలి అనుకుంటే తాట తీస్తా అంటూ హెచ్చరించారు. అయితే ఈ హెచ్చరిక కేవలం రాజకీయ ప్రత్యర్థులకు మాత్రమే కాదు, జనసేనలో ఉండే నాయకులకు సైతం ఈ హెచ్చరిక అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నోరు తెరిస్తే చాలు కాపుల పేరుతో జనసేనపై రాజకీయం చేస్తున్నారు. గత 10 ఏళ్ల కాలం పాటు దీనిని భరించారు పవన్. అందుకే ఆయనలో సహనం నశించి ఇప్పుడు గట్టిగానే బదులిస్తున్నారు. రాష్ట్రంలో కాపులకు ఏదైనా ఇబ్బంది కలిగితే జనసేనకు బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న కాపు నేతలు తప్పు చేస్తే దానిని సైతం తప్పుబడుతున్నారు. కేవలం జనసేన అంటే కాపుల పార్టీగా ముద్ర వేసే ప్రయత్నాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. వాటన్నింటినీ గమనించిన పవన్ గట్టిగానే సంకేతాలు పంపారు. తమిళనాడులో విజయ్ పార్టీ పెడితే అన్ని కులాలు మద్దతు తెలిపాయని, ఇక్కడ మాత్రం అటువంటి పరిస్థితి లేదని ఆవేదనతో అన్నారు.